జార్ఖండ్, హర్యానా అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. జార్ఖండ్లో చూసుకున్నట్లయితే మొత్తం 14 లోక్సభ స్థానాలు అనేవి ఉన్నాయి. ఈ 14 లోక్సభ స్థానాల్లో బీజేపీ పార్టీ 10 నుండి 12 స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా 1, అదేవిధంగా ఏజేఎస్యు పార్టీ 1 సీటు గెలుచుకునేటటువంటి అవకాశం అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే హర్యానాలో మొత్తం 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 10 లోక్సభ స్థానాల్లో హర్యానాలో బీజేపీకి 8 లోక్సభ స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకు ఇందులో 4 లోక్సభ స్థానాలు అనేవి ఉన్నాయి. ఈ 4లో 2 నుండి 3 బీజేపీ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 1 నుండి 2 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం అన్నది ఉంది. అయితే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ పార్టీకి వాతావరణం అనేది అనుకూలంగా మారుతున్నట్టు అని కనిపిస్తుంది. రోజు రోజుకు బీజేపీ వైపుకు గాలి అనేది మళ్ళుతుంది. నిజానికి మనం చెప్పుకోవాలంటే 2 సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేకత ఏర్పడకుండా ప్రజల్లోకి బీజేపీ ఒక బలమైన పార్టీలాగా ఎదుగుతుంది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం అనేది లేదు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రాలను కోల్పోతూ పోతే, అంటే రాజస్థాన్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని కూడా కోల్పోవడం అనేది జరిగింది. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా జరిగినటువంటి ఈ ఎన్నికలలో మధ్యప్రదేశ్ కూడా కాంగ్రెసే గెలుస్తుందని చెప్పేసి మెజార్టీ సర్వేలు చెప్పినప్పటికీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా బీజేపీ పార్టీనే కైవసం అనేది చేసుకుంటుంది. అయితే ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును కోల్పోతూ ఉంటే, అదే పరిస్థితుల్లో బీజేపీ మాత్రం ఒక్కో రాష్ట్రంలో తన యొక్క గెలుపుని సుస్థిరం చేసుకుంటూ వెళ్తున్నాయి.